హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఇవాళ మేము ఎన్ఐటి వరంగల్కి వర్క్షాప్కి వెళ్తున్నాం. మేము మా ఫ్రెండ్స్ అందరం ఇవాళ అక్కడ ఎన్ఐటి వరంగల్ మొత్తం చూపిస్తాను మీకు. ఫస్ట్ టైం ఎన్ఐటి వరంగల్కి వెళ్తున్నాం. మా ఎగ్జైటెడ్ ఏముందిరా, సరదా జస్ట్ ఫర్ ఫన్. మరి ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఉత్సాహం లేదా? ఉత్సాహం ఎందుకు, చదువుకునేటోనికి ఉండాలి ఉత్సాహం, మనకు చూసి వచ్చేటోళ్ళకి ఏమి ఒక్కరోజు అయితే 6 రోజులు పోతున్నాం కదా. అరే 6 రోజులు రా, మన పని ఏంటి, పోయి తిని అటు ఇటు తిరిగి చూసి ఎంజాయింగ్ లైఫ్. చెప్పు. ఈ యాక్షన్ అంటూ ఏం లేదు, ఇక్కడ బుక్కడి పువ్వు కోసం పోడే అంతేనా? ఇక్కడ బాగుండదు పువ్వ, ఆడవేది నడుచుడే గంతే. అంతేనా? అంతే. మహేందర్ మా అదారను తొందరగా నువ్వు మహేష్ బాబువే కానీ దా చెప్పు, గట్టిగా చెప్పు. చూడ్డానికి పోతాను. చూడ్డానికా? ఇక్కడ నుంచి ఫస్ట్ ఇంకో బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఎక్కిన తర్వాత అక్కడ ఇంకో స్టాప్ ఉంటుంది, అక్కడ దిగిన తర్వాత ఇప్పుడు 2 బస్సులు అయితే మారాలి. మా యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఇది. ఇప్పుడే ఎన్ఐటి వరంగల్కి వచ్చాము. ఇది ఎన్ఐటి వరంగల్ ఎంట్రన్స్ గేట్. మా ఫ్రెండ్స్ అందరూ ముంగట వాచ్మెన్ ఆపిండు, సో అక్కడ ఐడి చెకింగ్ అవుతుంది. ఇది ఫస్ట్ డే కాబట్టి ఐడి చెకింగ్ చేస్తారు. పాపం మా వాళ్ళని గేట్ ముంగటనే ఆపి 1 గంట సేపు రిజిస్ట్రేషన్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఐడెంటిటీ అంతా చూపించి ఇవ్వన్నారు. సో ఫైనల్గా ఇప్పుడు లోపలికి అయితే పంపిరు. లోపల ఎన్ఐటి వరంగల్ మస్తు ఉంది. ఎన్ఐటి వరంగల్ అని బాగుంది. వాచ్మెన్లు కూడా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే యూనివర్సిటీ అంతా చాలా క్లీన్గా ఉంది. మా యూనివర్సిటీ కంటే చాలా బెస్ట్ అనుకోండి. ఇక్కడ నుంచి ముంగట మా ఫ్రెండ్స్ అందరూ ముంగట వెళ్తురు. ఎన్ఐటి వరంగల్ లోపలికి అయితే వచ్చాం. నీ స్పందన ఏంది, ఎట్లుంది? ఇగో నేనైతే దాదాపు ఒక 3-4 years అవుతుంది ఇక్కడ నీట్ రాసేసిన. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మన యూనివర్సిటీకి ఉంటే మన యూనివర్సిటీ తోటి పోల్చుకుంటే ఎట్లుంది? 100% అయ్యాం. 100% అయ్యాం. 100% నయమా? యూనివర్సిటీ అయితే నాకైతే మస్తు నచ్చింది. అండ్ ఇక్కడ ఏమంటారు, సెక్యూరిటీ వాళ్ళందరూ సెక్యూరిటీ ఎప్పుడు అలా ఎట్లా అలా చేస్తారో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. బట్ ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్కి వస్తే చాలా బెటర్, ఎందుకంటే సేఫ్టీకి ప్రైవసీకి బెటర్ ఇక్కడ. ఎందుకంటే అవుటర్స్ కూడా రావడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఇక మాకాడైతే మీ తప్ప మా అవుటర్స్ ఎక్కువ ఉంటాడు, ఏం చేయలేము దానికి. ఇక్కడ ముంగటే మనకి 15 minutes ఆపి రిజిస్ట్రేషన్ అదంతా. మా దగ్గర అది అవన్నీ ఏముండవు. బైక్ వేస్తే బైక్ లోపల పంపుతారు, లారీ వేస్తే లారీ లోపల పంపుతారు, ఏది పడితే అది లోపల పంపుతూనే ఉంటారు. ఫస్ట్ దిస్ ఈజ్ బిజినెస్ కాదు, కానీ ఎన్ఐటి వరంగల్ లోపలనే. మాకు రాకముందే 15 నిమిషాలు ముంగట నిలబెట్టారు. మా ఫ్రెండ్ కంట నీట్గా ఉంటే చదవ బుద్ధి అవుతుందంట. ఇది ఎంట్రన్స్ ముంగట ఎన్ఐటి వరంగల్ మెయిన్ సర్కిల్. ఇది అది లైబ్రరీ, అందులో చాలా పుస్తకాలు ఉంటాయి. మీరు కూడా వచ్చి చదువుకోండి, మేమైతే ఎట్లా చదువుతలేం. ఎంత బాగుందంటే యూనివర్సిటీ వేరే లెవెల్ అసలు. చాలా అసలు ఇది 1 time ఎక్స్పీరియన్స్ అన్నట్టుంది. 6 days వస్తాం. ఇక్కడ తిండి అవన్నీ కూడా బాగుంటాయి, అందుకే వచ్చినాం. ఇగో మా వాళ్ళు దొంగ కోళ్ళని పట్టేటోళ్ళు లెక్క నడుస్తారు దీంట్లో కూడా. ఇక్కడ చూస్తే అందరు పార్ట్స్ ఉన్నారు. మేమేమో మా యూనివర్సిటీ కల్చర్ లెక్క వస్తూనే ఉన్నాం. దీంట్లోనే ఇదే పురాణ హాల్. ఇది మేము అటెండ్ అవ్వడానికి వచ్చిన వర్క్షాప్ ఇది. నానో థర్మస్టిక్. ఇది సెకండ్. ఫస్ట్ కూడా అటెండ్ అయ్యాను. ఏ స్టెప్ టువర్డ్స్ ట్రాన్స్లేషన్ మెడిసిన్. ఈసారి చైనీస్ సార్, ఇతను కూడా మన తెలుగు ఆయననే. చాలా బాగా చెప్తారు లెక్చరర్స్. సెమినార్ హాల్ కాంప్లెక్స్. అసలు ఎన్ఐటి వరంగల్ సెమినార్ హాల్ ఉంది లోపల, వేరే లెవెల్ ఉంది అసలు. ఇది ఫస్ట్ బాబా హాల్, అక్కడ సైడ్ బోస్ హాల్, రిజిస్ట్రేషన్ డెస్క్ అంట. మొత్తానికైతే చాలా బాగుంది. అసలు అన్ని సెమినార్ హాల్స్కి ఒక సపరేట్ లిఫ్ట్ కూడా ఉంది. పోయినసారి అందులోనే మేము లెక్చరర్స్ విన్నాం. ఇప్పుడు మా ఫ్రెండ్ లిఫ్ట్ తీస్తుండు. ఫుడ్లో అయితే ఈరోజు మాకు గుడ్డు, అప్పడాలు. ఇది ఏంద్రా ఇంకోటి? పప్పు. ఎట్లుందిరా ఫుడ్? తిన్నావుగా? ఎట్లుంది? మన యూనివర్సిటీకి పోల్చుకుంటే దీనికి దానికి? మన యూనివర్సిటీ దీనికి లెక్క కూడా రాదు. అట్లా దవడకేసి నమ్మకి పడేది. గుడ్డు, అప్పడాలు, చపాతి, బగారా. మావాడు ఫుల్ ఎంజాయ్ చేస్తుండు, నేను కూడా తింటా.
Just we are taking a challenge. Only this day, only talking in only English. Yeah. Yes. Tell something in English. Okay, this university is such a great NIT Warangal. Speak loudly. Okay. Are your voice is not. My face like that only. As well as my voice is like that only. Okay. సౌండ్ Yeah. Yes. Very good. ఇప్పుడు సారీ మొదట్లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కావాలి. ఇప్పుడే గారా ఇంగ్లీష్ అన్నావు. ఓకే ఐ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఐ లైక్ టు we have appeared here at morning session at 9:30 like that time and we entered the NIT Warangal. దేర్ see. Where not. You see this side and talk something. Yeah. Focus on your goals. When we వీళ్ళకు ఏడపోయినా అటెండెన్స్ మ్యాండేటరీయా? మా యూనివర్సిటీ లెక్క ఏడపోయినా ఇవే పనులు. We don't have attendance, so that's why we need to go. our HOD said that go from my university గో ఫ్రమ్ మైన్ సార్దారా యూనివర్సిటీ సార్దా డిపార్ట్మెంట్ సిఆర్ మా సిఆర్కి కొంచెం ఇంగ్లీష్ నేర్పండి ఫ్రెండ్స్. రేపటి నుంచి ఇంగ్లీష్ క్లాస్ పెట్టిద్దాం. okay I will attend the session later. లేటర్ ఓకే. ఫస్ట్ అయితే ఈడ ఉన్న సెషన్ అటెండ్ అయిదాం. First we entered the NIT at around 9:30 a.m. After that, while entering the gate, the security guard asked us some questions regarding which university are you from ఎస్. and some security reasons. After that, వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇది మేము పోయే సెమినార్ హాల్. వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో వచ్చినాం ఫ్రెండ్స్, కానీ పోయేటప్పుడు మాత్రం చూపిరారే ఒక పెన్ను ఒక బ్యాగ్ అది ఏం తీసుకోకుండా వచ్చినాం. బ్యాగులు పెన్నులు మంచి ఒక నోట్స్ ఇచ్చారు. వర్క్షాప్కి వచ్చినందుకు ఈరోజు అయితే మంచి లాభమై పొందినాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు NIT వరంగల్కి వర్క్షాప్కి రావడం. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు ఇన్వైటింగ్ హస్ NIT వరంగల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ బ్యాగ్. Our main purpose is to collect our bags. కానీ ఈరోజు చాలానే నేర్చుకున్నాం. నానో థర్మాస్టిక్ అంటే డ్రగ్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, స్టెమ్ సెల్స్, క్యాన్సర్, వాటి గురించి ఎక్కువనే నేర్చుకున్నాం ఈరోజుకి చాలు. ఇంకా రేపు కలుసుకుందాం. అసలు ఇంకా రేపు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రేపు మీకు క్రికెట్ గ్రౌండ్ NIT వరంగల్ బిర్యానీ కూడా పెడతారంట రేపు. అవన్నీ చూపెడతాను. మా వాళ్ళు అయితే చాలా ఖుషి ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక ప్రకృతి పక్కన పెడితే మంచి ఫుడ్ తిన్నాం. అబ్బా జంపర్ మే బంపర్. ఇంకా అసలు ఎక్స్పీరియన్స్ వేరే అనుకోండి. అసలు NIT వరంగల్ వేరే ఉంది. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. వచ్చేటప్పుడు ఒక ఐడి కార్డు కూడా ఇచ్చారు అందరికీ, ఒక్కొక్క బ్యాగ్స్. ఫైనల్గా ఇవాళ మా వర్క్షాప్ని కంప్లీట్ చేసి రూమ్కి వెళ్తున్నాం. చెప్పరా? చాలా అలసిపోయి వెళ్తున్నాము. బాగా నిద్ర వస్తుంది. పోగానే చాయ్ తాగాలి, చాయ్ తాగి వండాలి. ఇక అంతేనా? అంతే మరి. మనకు ఆడ రైస్ తినకుండా పెద్ద ఫరక్ ఏం కాదు. ఎట్లా తిన్నా కూడా 2-3 గంటలకు ఆకలి అవుతుంది. ఇప్పుడు 7ంటికి తిన్నావనంటే 8:30-9 ఆకలి కాకపోతే నువ్వు వాడి మంచిగా కాదు ఇక. అంతేనా? అంతే. సో ఇవాళ NIT వరంగల్ ఫస్ట్ గేట్. రేపు మళ్ళీ కలుసుకుందాం. ఇది 5 days వర్క్షాప్ కాబట్టి వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మీరు ఎవరైనా NIT వరంగల్ నుంచి చూస్తే. సో బాయ్ ఫ్రెండ్స్.